హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే చిన్న చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. వీటిని మా గోదావరి జిల్లాలో కట్టెపరగలు అని అంటారు. వీటిని అయితే పీసెస్ కింద కట్ చేయరండి, ఇలా చేపల్లాగానే వండుకుంటారు. ఇది ఇగురు కానీ పులుసు కానీ పెట్టుకుంటారండి. ఇక్కడ నేను పులుసుని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చేపల్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఈ చేపల్లోకి కొద్దిగా సాల్ట్ని, చిటికెడు పసుపుని, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నానండి. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. చేపలకి కారం, ఉప్పు కూడా బాగా పట్టి చేపల టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కర్రీలోకి మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3 to 4 లవంగాలు, ఒక 6 నుంచి 7 వరకు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుంది పులుసు. ఇవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న చేపల క్వాంటిటీని బట్టి చింతపండుని వేసుకుని నీళ్ళు వేసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆనియన్స్ని ఇలా పేస్ట్లో చేసుకుని ఇందులో వేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, ఆల్రెడీ సాల్ట్ని చేప ముక్కల్లో కలిపాం కాబట్టి ఇందులో చూసుకుని వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక లాస్ట్లో వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయి ఇందులో ఉన్న ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి 2 టీ స్పూన్స్ వరకు కారం, అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సాధారణంగా ఈ చేపల్ని వెడల్పుగా ఉన్న ప్యాన్లో అయితే వండుకుంటారండి. నా దగ్గర అది అవైలబుల్గా లేదు కాబట్టి ఇందులో అయితే వండేస్తున్నాను. కాస్త ఇరుకైంది. ఇరుకైనా కూడా మొక్క విరగకుండా జాగ్రత్తగా అయితే వండేసాను. ఒకవేళ ఇందులో వేసిన పులుసు చిక్కగా ఉంది అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మూత పెట్టేసి ముందు పులుసుని అయితే 5 నిమిషాల పాటు మరగనివ్వండి. పులుసు ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చేపల్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ చేపల్ని ముందే వేసేసుకుంటే కనుక ఈ పులుసు అది ఎక్కువ కుక్ అయ్యి ఈ చేపలు విడిపోయే ఛాన్సెస్ ఉందండి. అందుకని పులుసు ఇలా ఒకసారి బాయిల్ అయిన తర్వాత అప్పుడు చేపలని వేసుకోవాలి. మనం ఏ చేప కర్రీ వండినా సరే ఇలా పులుసు అయ్యి వేసిన తర్వాత మనం గరిటె అనేది పెట్టకూడదండి. గరిటె పెడితే చేపలు అనేవి విడిపోతాయి. ఇలా ఒక క్లాత్తో ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు కర్రీ అది రెడీ అయిపోయిందండి. నేనైతే కరివేపాకుని ఇలా లాస్ట్లోనే వేస్తానండి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. అలాగే ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వండి, సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనం ఏ చేపల కర్రీ అయినా సరే అంటే పులుసు అయితే మాత్రం వేడివేడిగా కాకుండా మార్నింగ్ వండితే కనుక ఈవినింగ్ తింటే చాలా చాలా బాగుంటుంది. వేడిగా తిన్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ అనేది డబల్ అవుతుందన్నమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.